అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గబ్బాడ సచివాలయంను సందర్శించిన తహసీల్దార్ రామారావు. ఎస్ఐఆర్ కు సంబంధించి మ్యాపింగ్, డిజిటలైజేషన్ వర్క్ పరిశీలించిన తహసీల్దార్ 100% ఎస్ఐఆర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోమని బిఎల్ఓలకు ఆదేశాలు. నర్సీపట్నం మండలం రూరల్ గబ్బాడ సచివాలయంను తహసీల్దార్ ఎల్ రామారావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, గబ్బాడ గ్రామంలో 182, 183 పోలింగ్ కేంద్రాలు ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి మ్యాపింగ్, డిజిటలైజేషన్ వర్క్ ఎట్లా జరుగుతుందని పరిశీలించి రావడం జరిగింది. 2 పోలింగ్ కేంద్రాలు కూడా 182లో 72%, 183లో 68% ఇప్పటివరకు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. డిజిటలైజేషన్ వర్క్ కూడా అదేవిధంగా రిమైనింగ్ కూడా వేగంగా కలెక్ట్ చేసి, రాజకీయ నాయకుల నుంచి, బూత్ లెవెల్ ఏజెంట్లు, గ్రామ పెద్దల నుండి, అలాగే బిఎల్ఓలు కూడా ఎఫర్ట్ పెడుతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ తాలూకా వివరాలన్నీ కూడా సేకరించి, ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించినటువంటి సమయంలోపే అంతా కూడా డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ చేసి, రిమైనింగ్ ఏవైతే లెఫ్ట్ ఓటర్స్ ఉన్నారో, ఏఎస్డీ లిస్టులు తయారు చేసేసి వ్యారోకి సబ్మిట్ చేయడానికి బిఎల్ఓలు ఇద్దరికీ కూడా సూచనలు చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ ప్రక్రియలో పూర్తి సహకారం అందించమని బూత్ లెవెల్ ఏజెంట్లకు రిక్వెస్ట్ చేయడం జరిగిందని, అలాగే ఈ పోలింగ్ కేంద్ర పరిధిలో ఈ ఓట్లు తొలగించినా దానికి పూర్తి చేయడం, ఎందుకు తొలగిస్తున్నాం, వాళ్లకి నోటీసులు ఇవ్వడం, చట్టబద్ధమైన ప్రక్రియలు ముగించుకొని వాటిని తొలగించేలా చేయడానికి, ఆ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా గ్రామ పెద్దలకి, బూత్ లెవెల్ ఏజెంట్లకి అందరికీ కూడా షేర్ చేయాలని అన్నారు. కలెక్టివ్ గా వర్క్ చేసి 100% కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోమని బిఎల్ఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి. నర్సీపట్నం మండలం రూరల్ గబ్బాడి గ్రామంలో 182, 183 పోలింగ్ కేంద్రాలు ఈ మన ఎస్ఐఆర్కి సంబంధించి మ్యాపింగు, డిజిటలైజేషన్ వర్క్ ఎట్లా జరుగుతుందని పరిశీలించి రావడం జరిగింది. 2 పోలింగ్ కేంద్రాలు కూడా 182 72%, 183 68% ఇప్పటి వరకు మ్యాపింగ్ చేయడం జరిగింది. డిజిటలైజేషన్ వర్క్ కూడా అదేవిధంగా రిమైనింగ్ కూడా వేగంగా కలెక్ట్ చేసి, మన ఇక్కడ పొలిటికల్ నాయకుల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు హాజరై ఉన్నారు. అలాగే మా యొక్క బిఎల్ఓలు కూడా హాజరై ఉన్నారు. ఎఫర్ట్ అంతా పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులైనటువంటి ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ తాలూకా వివరాలన్నీ కూడా సేకరించి, ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించినటువంటి సమయం లోపే అంతా కూడా డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ చేసి, రిమైనింగ్ ఏవైతే లెఫ్ట్ ఓటర్స్ ఉన్నారో ఏఎస్డి లిస్టులు తయారు చేసేసి ఈఆర్ఓ గారికి సబ్మిట్ చేయడానికి బిఎల్ఓలు ఇద్దరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రక్రియలో పూర్తి సహకారం అందించమని బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పోలింగ్ కేంద్ర పరిధిలో ఏ ఓట్లు తొలగించినా దానికి పూర్తి కారణం, ఎందుకు తొలగిస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, చట్టబద్ధమైన ప్రక్రియలు ముగించుకొని వాటిని తొలగించేలా చేయడానికి ఆ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా గ్రామ పెద్దలకి, బూత్ లెవెల్ ఏజెంట్లకి అందరికీ కూడా షేర్ చేయాలని, కలెక్టివ్గా వర్క్ చేసి 100% కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకోమని బిఎల్ఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ.